మేము ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. రోడ్ చూసారా అసలు ఏమీ కనిపించడం లేదు. స్కై చూసారా ఎంత బాగుందో! ఆ ట్రీస్ మధ్య నుండి కనిపించకుండా పర్పుల్ కలర్‌లో ఎంత అందంగా ఉందో కదా! నాకైతే వ్యూ ఎంత బాగా నచ్చేసిందో అసల ఫుల్‌గా ఎంజాయ్ చేశాను ఆ జర్నీ అంతా. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. కానీ ఎంత వెలుగొచ్చిందో చూడండి. మా ఊర్లో రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో! అండ్ మేము ఫైనల్‌గా అయితే చిన్న తిరుపతి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. మేము 4:30కి స్టార్ట్ అయ్యాము. మాకు చిన్న తిరుపతి రావడానికి 2 అవర్స్ పట్టింది. వీళ్ళందరూ మెట్టు పూజ చేస్తున్నారు. ఈ మెట్టు పూజ చేయకముందు మనకి స్వామివారి పాదాలుంటాయి. మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తులసి మాల యేసుకొని, అక్కడ పూజ చేసుకొని మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతామనమాట. వీళ్ళందరూ అయితే మోకాళ్ళ మీద ఎక్కేస్తున్నారు పైకి. మనకి స్వామివారి టెంపుల్‌కెళ్ళడానికి ఫ్రీ బసెస్ కూడా ఉంటాయి బస్ స్టాప్ నుంచి. మనం దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కామంటే అక్కడి నుంచి మనల్ని శివాలయానికి కూడా తీసుకెళ్తారు ఫ్రీ బస్‌లోనే. మళ్ళీ అక్కడి నుంచి మనల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము సాటర్డే వచ్చాం కదా! జనాలు ఫుల్‌గా ఉంటారనుకున్నాం. కానీ దర్శనం లైన్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయాము. మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కొంచెం ముందుకెళ్ళాక హారతి టైం అంట. అందరిని ఆపేశారు. ఒక 30 మినిట్స్ వెయిట్ చేసాం బయట. దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి జనాలు మాత్రం ఫుల్‌గా పెరిగిపోయారు. ప్రసాదం కోసం కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది. దేవుడి దర్శనం కన్నా ప్రసాదం కోసమే ఎక్కువ వెయిట్ చేసామేమో అనిపించింది. ఈ రోజైతే కొత్తగా పెళ్ళైన జంటలైతే చాలా మంది కనిపించారు గుడి దగ్గర. ఇక్కడ ఇంకా ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో కడుతున్నట్టున్నారు. ఇక్కడ ద్వారకా తిరుమల అగరబత్తి ధూప్ స్టిక్స్ అని ఉంది కదా! ఇక్కడ మనకి స్వామివారి దగ్గర వాడిన పువ్వుల్ని వాటిని తీసుకొచ్చి వాటితోటి అగరబత్తులు అవి చేసి ఇక్కడ పెడతారనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటాయి. అసలా ఈరోజు దర్శనం ఎంత అయిందంటే సాటర్డే కదా! దర్శనం ఇంత ఫాస్ట్‌గా అయిపోతదని అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఏమో చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మాకు కంప్లీట్‌గా మొత్తం 45 మినిట్స్ పట్టిందేమో దర్శనం చేసుకొని బయటికి రావడానికి. హారతి వల్ల ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం కానీ, లేకపోతే ఇంకా ఫాస్ట్‌గా అయిపోయేదేమో మాకు దర్శనం. ఇక్కడ నడవలేని వాళ్ళకి ఇలా ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇదొచ్చేసి తూర్పు గోపురం. ఇక్కడి నుంచి మనం లోపలికెళ్తాము. లోపలికి ఫోన్స్ అలౌ లేవు కదా! అందరూ ఈ తూర్పు గోపురం ముందు నుంచుని ఫోటోస్ దిగుతున్నారు. ఫుల్ రష్‌గా ఉంది. ఇది దక్షిణ రాజ గోపురం. అందరూ మెట్టు పూజ చేయాలంటే ఇక్కడ దక్షిణ రాజ గోపురం ముందున్న మెట్లకి పూజ చేస్తూ వెళ్తారనమాట. కింద స్వామివారి పాదాలుంటాయి. ఆ పాదాలకి ఫస్ట్ పూజ చేసుకొని మెట్టు పూజ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్వామివారి గురించి చూసారా ఎంత డీటెయిలింగ్‌గా చెక్కారో. అండ్ మనం ఇప్పుడొచ్చేసి కుంకుళ్ళమ్మ టెంపుల్‌కెళ్తున్నాము. స్వామివారిని దర్శించుకున్నాక కంపల్సరీగా ఈ టెంపుల్‌కెళ్ళి వెళ్తాం ఇంటికి. ఇక్కడ కుంకుళ్ళమ్మ వారు ఉంటారు. చాలా పవర్‌ఫుల్. అండ్ ఇక్కడ చెట్టుకి చూసారా ఆకులే ఆ ఫ్లవర్స్‌లాగా ఉన్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ అమ్మవారిని వీడియో తీశాను. కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిందో నాకే తెలియట్లేదు. ఇక్కడ కొబ్బరి చెట్టు, పనస చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా అబ్బిగాడు కొబ్బరి పుచ్చులు ఏరుతున్నాడు ఆడుకోవడానికి. టెంపుల్‌లో అమ్మవారు చాలా బావుంటారు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ టెంపుల్ మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో 3 శక్తి పీఠాలు మన ఆంధ్రాలోనే ఉన్నాయి. అయి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ మాకు కుంకుళ్ళమ్మ దర్శనం బాగా అయింది. ఇక్కడ దర్శనం అయిపోయాక మేము టిఫిన్ తినేసి మనం ఇప్పుడు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్‌కి బయలుదేరామనమాట. చిన్న తిరుపతి నుంచి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్‌కి 21 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు మాత్రం అస్సలు బాలేదు. చాలా టైం పట్టేసిందనమాట వెళ్ళడానికి. ఇప్పుడు 10 అవుతుంది. కానీ ఎండ మాత్రం ఇరగదీసేస్తుంది. కానీ ఈ పెద్ద పెద్ద చెట్లు వల్ల మనకు ఆ ఎండ అనేది మనకి అంత తెలియట్లేదు. ఆ వ్యూ అనేది చాలా బాగుంది. రోడ్స్ బాగుండుంటే మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ రోడ్ చూడలేదనుకోండి ఆ గోతుల్లో మనం ఉంటాం అప్పుడు. కానీ రోడ్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏ గొయ్యి ఉంటుందో మనకు తెలీదు. సడెన్‌గా వచ్చేస్తుంది. ఈ రోడ్స్ బాగోకపోవడం వల్ల ఎక్కువ సేపు చేసినట్టు అనిపిస్తుంది జర్నీ. అదిగోండి చూసారా అదే ఆ టెంపుల్. ఫైనల్‌గా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదా! ఓరి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకి వ్యూ అంతగా అనిపించట్లేదు. కానీ వింటర్‌లో కానీ, రైనీ సీజన్‌లో కానీ వస్తే వ్యూ మాత్రం అదిరిపోతుంది. చుట్టూరు పచ్చటి పొలాల మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇక్కడికి లోపలికి వెహికల్ తీసుకెళ్ళాలంటే మనం ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెహికల్ తీసుకెళ్ళాలి. అదిగోండి వచ్చేసాం టెంపుల్‌కి. ఇక్కడ మనం బైక్ పార్క్ చేసేసి లోపలికెళ్ళిపోదాం. ఇక్కడ షాప్స్ ఏం పెద్దగా లేవు. తక్కువగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం స్వామివారి గుడిలోకి సెట్ అని అడిగితే 50 రూపీస్‌కి కంప్లీట్‌గా సెట్ ఇస్తారు. 3 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, తమలపాకులు, సింధూరం ఇలా మొత్తం 3 నిమ్మకాయలు అలా కంప్లీట్‌గా సెట్ ఇస్తారనమాట. తమలపాకులన్నీ ఇక్కడ గజస్తంభం దగ్గర ఏసేస్తున్నారు.
ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా! ఫుల్ రష్‌గా ఉందనమాట టెంపుల్ అంతా. నేనే కాకుండా నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. ఇక్కడ స్వామివారు చెట్టు మధ్యలో ఉంటారు. లోపలికెళ్ళడానికి సెపరేట్‌గా టికెట్ ఉంటుంది. అలా టికెట్ ఉంటదని మాకు తెలియక మేము టికెట్ తీసుకోలేదు. సో, బయట నుంచి మంచిగా దర్శనం చేసుకొనొచ్చాము. కానీ చాలా సేపు చూసామనమాట స్వామివారిని. ఎవ్వరూ ఏమనలేదు. ఇక్కడ బయటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపులు. చూసారు గదా! అసలు అన్ని చెట్లే. ఇక్కడ నేరేడుకాయ చెట్టుంది. అన్ని పళ్ళన్నీ రాలిపోయి కింద పడిపోయినియి. అన్నీ చూసారా ఎలా అయిపోయినాయో పళ్ళన్నీను. అసలు ఆ వ్యూ అయితే ఎంత బావుందో. ఇంకా రైనీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో వస్తే ఇక్కడి నుంచి వెళ్ళమేమో అనిపిచ్చింది. ఇక్కడ చిన్న కోనేరు గూడా ఉంది. అదిగోండి ఆ పిల్లోడు ఏడో ఆడేస్తున్నాడు ఆ కోనేరు దగ్గర. కానీ వాటర్ మాత్రం లేవు ఇక్కడ కోనేరులో. ఇక్కడ చూసారా గుత్తు గుత్తులుగా ఈ పువ్వులు ఎన్నున్నాయో అసల. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ పనస చెట్టుకి చూసారా ఎన్ని పనసకాయలున్నాయో అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఒక 50, 60 కాయలున్నాయి. మేము కౌంట్ చేసాం గానీ ఆ కౌంటింగ్ మర్చిపోయాను ఎన్నున్నాయో. ఇక్కడంతా నక్షత్రవనము. మనది ఏ నక్షత్రం అయితే ఆ చెట్టు దగ్గరికెళ్ళి అక్కడ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలని రాసుంటుంది. అక్కడ చెట్టు చుట్టూరు అన్ని ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వచ్చేయడమే. ఇక్కడున్న ఈ బ్లూ ఫ్లవర్ చెట్టుకి ఉన్న కాయల గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఆ కాయలు మనం తెంపి వాటర్‌లో ఏస్తే అవి ఇలా టప్‌మని పేలుతాయి. ఇంకా ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం. 4:30 కల్లా స్టార్ట్ అయ్యాం. 6:30 కల్లా తిరుపతి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మధ్య ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తుంటే స్టార్ట్ అయినాయి మాకు కష్టాలు. ఇక్కడి నుంచి ఇంటికి రావడానికి 40 కిలోమీటర్స్. ఎవ్రీ 6 కిలోమీటర్స్కి బండి ఆగిపోవడం, ఎవ్రీ 6 కిలోమీటర్స్కి బండి ఆగిపోవడం. ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. ఇంకా 9 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. ఇదిగోండి ఇక్కడ పక్కన పార్క్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. 11:45కి స్టార్ట్ అయిన జర్నీ 2 అవుతుంది. ఇంకా 9 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎండ చూస్తే విపరీతంగా ఉంది. మా తాతయ్య వచ్చేసుకొని ఆయనతో చిన్న క్లాస్ అయ్యింది. కానీ వాళ్ళు వేరే రూట్లో వెళ్ళిపోయినట్టున్నారు. మేము ఇక్కడ ఆగిపోయాం అనమాట. ఒక అంకుల్ని అడిగితే వాటర్ ఇచ్చారు, ఫిల్ చేసి తాగుతున్నాం.